నీవే సేవకుల గురించి ఆ పాస్ట్ ఇట్లా ఈ పాస్ట్ ఇట్లా అని నీ పిల్లలకు బోధిస్తున్నావు అనుకో, నీవే శత్రువు నీ పిల్లలకి. ఇప్పటివరకు వాక్యం విన్నారు, ఆటోకి బయలుదేరినప్పుడు ఆ పాస్ట్ ఇట్లా, ఈ పాస్ట్ ఇట్లా, ఈ అక్క ఇట్లా, ఆ అన్న ఇట్లా, ఆ సంఘం ఇట్లా, ఈ సంఘం ఇట్లా అని అనవసరమైన చెత్తంతా నింపుతున్నావా నీ బిడ్డల్లో? ఏదో ఒక సమస్య వచ్చింది, అప్పుడు దైవ సేవకులు వెళ్ళి నాన్న అలా కాదురా ఇలా ఉండాలని చెప్తుంటే, అన్నా మీరేమో ఇలా అంటారు, మిమ్మల్ని గురించి, దైవ సేవకుల గురించి, సంస్థను గురించి, పరిచయం గురించి మా మనసులో చెడుని నింపిందే మా అమ్మ, చెడుని నింపిందే మా నాన్న. అప్పుడు నీ పిల్లలకి నువ్వు శత్రువుగా మారుతావు. దేవుని బిడ్డలారా, మెలకుగా ఉండాలి. అన్యమైన బోధ, దుష్టుని యొక్క బోధ, ఉపదేశానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు నీ బిడ్డల హృదయాలు మొలవకుండా నీ బిడ్డల్ని కాపాడుకోవలసిన బాధ్యతను దేవుడు మీకు ఇచ్చాడు. బాధ్యతను సరిగా నిర్వహిస్తున్నావా? కట్టే పనిలో ఉన్నావా? కూల్చే పనిలో ఉన్నావా? కాపాడే పనిలో ఉన్నావా? పోగొట్టే పనిలో ఉన్నావా? సంరక్షించే స్థితిలో ఉన్నావా? లేకపోతే పాడు చేసే స్థితిలో ఉన్నావా? ప్రశ్నించుకోవాలి. సాతాను మనల్ని శపించడానికి కోసం, మనల్ని శాపగ్రస్తులుగా మార్చడానికి కోసం ఆయన ఎంపిక చేసుకునే మార్గం ఏంటంటే పిస్గా కొండ. అంటే దాని అర్థం ఏంటంటే ప్రొటెక్షన్ లేకుండా చేస్తాడు, కాపుదల లేకుండా చేస్తాడు. కుటుంబాలకి కాపుదల లేదు, పిల్లలకి కాపుదల లేదు, సంఘానికి కాపుదల లేదు, క్రైస్తవ్యానికి కాపుదల లేదు. క్రైస్తవ నాయకులకు వ్యతిరేకంగా, క్రైస్తవ సేవకులకు వ్యతిరేకంగా, క్రైస్తవ సంఘాలకు వ్యతిరేకంగా ఒకవైపున నినాదాలు, వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన చట్టాలు, వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయేమో. ప్రార్థన చేయండి. ప్రార్థించి సంఘం కొరకు ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామాన లేచి నీ పిల్లల కొరకు చేతులది ప్రార్థించాలి. సంఘాల కొరకు ప్రార్థన చేయాలి. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. పరిచర్యను మనం కాపాడుకోవాలండి. అప్పుడే విస్తారమైన దీవెనలు మనకు అనుగ్రహించబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.